40% అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా మనం చాలా సంతోషించే విషయం. అనేక సంవత్సరాల నుంచి బీసీలకు ఇంత పెద్ద రిజర్వేషన్ ఇవ్వాలని ఆర్ కృష్ణ గారు కానుంచి కానీ లేదా జాజాల శ్రీనివాస గారు కానీ ఇంకా అనేకమైన బీసీ సంఘాలన్నీ ఫైట్ చేస్తూనే ఉన్నాయి. మరి ఈరోజు ఒక రేవంత్ రెడ్డి గారే ధైర్యం చేసి ఒక రిజర్వేషన్కు ఒక చట్టబద్ధ కల్పించారు. ఎవరు కల్పించారు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా మేమందరం, నేను బీసీసీఎల్ చైర్మన్ గా, కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ గా దాదాపు 13 సంవత్సరాలు ఉంటే నేను 2 ఎలక్షన్ల ముందు 2014, 2020 మేనిఫెస్టో నేను మొత్తం దీని గురించి ఇచ్చిన రిజర్వేషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ మనకు కూడా సాగాలంటే తప్పనిసరిగా సామాజిక న్యాయం జరగాలని చెప్పింది. అది జరగలేదు. మరి ఎన్నో వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ గారు, కేసీఆర్ చాలా మాడుతున్నారు, అందరూ బీజేపీ వాళ్ళు మాడుతున్నారు. ఎవరు అసలు ఇంత ధైర్యం చేసి చెప్పిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు. చాలా మంది హరీష్ రావు గారు, కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు. బీసీలకు మీరు చేసిన న్యాయం చెప్పండి. ఆనాడు బీసీలకు పంచాయతీరాజ్ సిస్టంలో ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ కల్పించారు. దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 33% కల్పించారు. మరి మీకు అందరూ తెలుసు, కేసీఆర్ గారు ఎంతో డిమాండ్ వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులతో డిమాండ్ చేస్తే ఉన్న 33% తీసి 23% తీసుకొచ్చినారు. వాళ్ళు కూడా మళ్ళీ ఈ యొక్క వ్యవస్థను క్రిటిసైజ్ చేస్తే ఎట్లా? ఇవాళ ఎంతో ధైర్యంతో మీరు మొత్తం బీసీలను, బీసీ పంచాయతీ సిస్టాన్ని అట్టడికి పట్టించారు. మీరు ఏం చేసారు చెప్పండి. ముందు ఎక్కడ రిజర్వేషన్లు ఇచ్చారు? బీసీలకు మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి 10 సంవత్సరాల? ఈ రోజు ఎవరు చేయని పని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్ తోని రేవంత్ రెడ్డి గారు చేశారు. 43% ఇచ్చి అన్ని రంగాల్లో ఇలా చట్టబద్ధత కల్పించేందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీలకు చాలా కాలం నుంచి కూడా మందకృష్ణ మాదిగ గారు కానీ లేకపోతే ఇతర మన వేరే నాయకులందరూ కూడా వాళ్ళ బైఫర్కేషన్ కావాలి, మా యొక్క సమాజానికి న్యాయం కావాలని చెప్తే దానికి కూడా ఎస్సీలకు చట్టబద్ధత కల్పించి ఎస్సీలకు ఉన్నటువంటి చాలా వర్గాలన్నీ కూడా గ్రూప్ వైజ్ చేసిండు. 4-5 గ్రూపులు చేసి ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క చిన్న వర్గం కూడా అన్యాయానికి పాల్పడకుండా సామాజికంగా, రేపు ఆర్థిక పరిస్థితిగా, రాజకీయంగా, మరి ఉద్యోగపరంగా అన్నింటిలో కూడా వీళ్ళు న్యాయం జరగడానికి ఒక సమగ్రమైనటువంటి బిల్లు తీసుకొచ్చింది. చాలా చాలా పెద్ద విషయం ఇది. ఎప్పుడు తీసుకురాలేదు. అందరూ ఉద్యమాలను అడ్డం పెట్టుకొని, సంఘ నాయకులు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు ఓట్లు తప్పించుకోవడం తప్పితే ఏ సంబంధం లేకుండా ఒక సమగ్రమైన బిల్లు తీసుకురావడానికి ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, నేను రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎస్సీలో ఉన్నటువంటి వర్గాలు కూడా వాళ్ళు ఎవరికి అన్యాయం జరుగుతుందని ఉన్నారు. దానికి కమిటీ వేసి ఎన్నో అందరూ ఎక్స్పర్ట్తో విచారించి మరి మాదిగలకు కానీ, వాళ్ళకి కానీ, ఇంకా వర్గాల నుండి చాలా ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అవన్నిటికి కూడా న్యాయం జరిగిగా చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని మనం ప్రత్యేకంగా మనం చెప్తున్నాం. అయితే ఈ వర్గీకరణ, ఇలాంటి బిల్లును దేశంలో ఎక్కడ పెట్టలేదు. ఈ చట్టాలు అప్పుడు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారు పెట్టినరా ఉన్నది తీసేసారు. కేసీఆర్ గారు మీరు చేయొచ్చు. స్టేట్స్ కు ఒక అధికారం ఉంది. ఏ స్టేట్ లో ఆ స్టేట్ లో ఆ యొక్క పాపులేషన్ బట్టి మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు. బిల్ పాస్ చేస్తారు కదా. ఎప్పుడు ఎవరు చేయలేదు. దాన్ని తప్పనిసరిగా కేంద్రం ఆమోదిస్తారు మీరు చేస్తే. ఎందుకంటే ఇక్కడ యునానిమస్ రిజర్వేషన్ అందరూ పాస్ చేస్తారు. అన్ని పార్టీలు దీన్ని సపోర్ట్ చేసే చాలా సంతోషం. కానీ ఇవాళ మీరు చేసినటువంటి పని ఈ దేశంలో లేదు. రేవంత్ రెడ్డి గారు రోజు మారలేదు. ఏ ముఖ్యమంత్రి ఇంత చేయలేదు, ఇంత పెద్ద ఎత్తున ఎవరు చేయలేదు. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా బీసీసీఎల్ చైర్మన్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, మేము బహిరంగ సభల్లో కానీ, నేను పార్టీ మీటింగ్ లో కానీ మీరు ఈ విధమైనటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఇందిరాగాంధీ యొక్క పాలసీ ఇంప్లిమెంట్ చేయవచ్చు.
ఇందిరాగాంధీ గారి పాలసీని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు మరి అధికారానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడ్డదన్న విషయాన్ని నేను మీకు మరీ చెప్తున్నాను. ఒక సీనియర్ లీడర్గా నేను అనేక సార్లు పిసిసి మీటింగ్లో చెప్పాను. మరి రాహుల్ గాంధీ గారు ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్ కూడా నేను మాట్లాడాను. అన్ని ప్రతిసారి కూడా చెప్పాను. మరి ఈ రోజు మరి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ధైర్యంగా చేశారు. వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, వారిని అభినందిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.